గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు ఉంటే చాలు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగం వచ్చేసినట్టే. ఇంటర్మీడియట్ చదివిన వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇప్పించారంటే ఆ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేవారికి, పెద్దిరెడ్డి ఆఫీస్లో పనిచేసేవారికి కూడా ఎంపీ ఎండీసీఏ కొలువు కామధేనుగా మారింది. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీ, ఎండీసీలో కాంట్రాక్ట్ విధానంలో 270 మంది, పొరుగు సేవల కింద 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో కేవలం 13 మంది మాత్రమే నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో ఎంపికైన వారు కావటం గమనార్హం. ఇక పెద్దిరెడ్డి చెప్తే ఉద్యోగమే. గత సర్కార్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గనుల శాఖను ఏపీ ఎండీసీని శాసించారు. వీరు చెప్పిన వారందరికీ ఏపీ ఎండీసీలో ఉద్యోగాలిచ్చారు. రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్ రెడ్డి సిఫార్సుతో 45 మందికి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని 60 మందికి కొలువులిచ్చారు. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరుముట్ల శ్రీనివాసులు సిఫార్సుతో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. గత సీఎం కార్యదర్శులు, ఓఎస్డీ తదితర సిఫార్సులతో 25 మందిని తీసుకున్నారు. అదాని సంస్థ పీఆర్ఓగా ఉంటూ గత సీఎంఓలో తిష్ట వేసుకుని ఉండే పి అంజిరెడ్డి సిఫార్సుతో 2 ఉద్యోగాలివ్వటం దీనికి పరాకాష్ఠాన్ని చెప్పుకోవచ్చు. ఇక విధులకు రాకున్నా జీతాలు. మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్ ప్రాజెక్టు మినహా గత ప్రభుత్వంలో ఏపీ ఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులేవీ లేవు. సులియారిలో ఉత్తరాదికి చెందిన వారిని నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడి ఏపీ ఎండీసీకి అవసరమంటూ ఏకంగా 370 మంది ఉద్యోగులను నియమించుకొని 5 ఏళ్లు పోషించారు. ఇక వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రెనైట్ ప్రాజెక్టులో, మిగిలిన 300 మంది ఏపీ ఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు. ఇక చిత్తూరు జిల్లా వైకాపా అప్పటి యువజన విభాగం అధ్యక్షుడైన పి హేమంత్ కుమార్ రెడ్డిని ఏపీ ఎండీసీ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు చూపించి నెలకు 70,000 జీతం ఇచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో హేమంత్ రెడ్డి నేరుగా వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తుండటం, యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై ఈనాడులో కథనం రావడంతో ఆ ఇద్దరిని తప్పనిసరి పరిస్థితిలో తొలగించారు. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కార్యాలయంలో పనిచేసే బిఆర్ తేజస్ రెడ్డిని ఏపీ ఎండీసీలో మేనేజర్ కేడర్ ఉద్యోగిగా చూపించి 70,000 జీతం ఇచ్చేవారు. ఇక నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు దాదాపు 1,50,00,000 చొప్పున ఏటా 18 కోట్ల మేర ఏపీ ఎండీసీ నిధులు వృధా అయ్యాయి. ఇక 5 ఏళ్లలో 90 కోట్లు వీరికి దారపోశారు. సోషల్ మీడియాలో వైకాపా కోసం ప్రచారం చేస్తున్న యారా సాయి ప్రశాంత్ కి ఏపీ ఎండీసీలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం ఇచ్చారు. ఇంటర్ వరకే చదువుకున్న అతనికి 70,000 జీతం ఇవ్వటం దోపిడీ ఏ స్థాయిలో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు.